అందువల్ల ఈ 3 పరిణామాల రీత్యా చూస్తే బీఆర్ఎస్ నాయకత్వానికి స్టిల్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ కమింగ్ బ్యాక్, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అన్న విశ్వాసం ఉండడంలో ఆశ్చర్యం లేదు. 4వ డైమెన్షన్ కూడా ఉంది. ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం వల్ల జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ అసంతృప్తి మొదలైంది. మీరు తెలంగాణలో ఎక్కడన్నా సర్వే చేయించండి, చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది. ఇది కాంగ్రెస్ వారికి అర్థం కాకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. చాలా స్పష్టమైన అసంతృప్తి, వ్యతిరేకత మొదలైంది. ఇది సహజంగానే ప్రతిపక్షానికి లాభమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీజేపీతో జరిగిన పోటీలో బీఆర్ఎస్ ముందుండడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజు ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్ లాభం అవుతుంది. మీకు ఇది చరిత్రలో 2023 కన్నా ముందు మనం చూసాం. బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ ఉండలేకపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చేసింది. ఆ దశలో బీజేపీ ప్రిన్సిపల్ అపోజిషన్గా దూసుకొస్తే ఒకానొక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావన తెలంగాణ సమాజంలో బలంగా పెరిగింది. ఆ తర్వాత బీజేపీ స్వయంకృత అపరాధాలు, అర్ధాంతరంగా బండి సంజయ్ని తొలగించడం, ప్రజా సంగ్రామ యాత్రను ఆపడము, 4 లీడర్లుంటే 6 గ్రూపులు కట్టి కొట్లాడుకోవడము, దీంతో బీజేపీ తన చేతికొచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్కి జరిగిన రేసులో గెలిచింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తి, వ్యతిరేకత పెరిగిందో ఆటోమేటిక్గా అది కాంగ్రెస్ లాభమైంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు అనుకుంటే, ప్రిన్సిపల్ అపోజిషన్ రేస్లో ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్కు బెనిఫిట్గా మారుతుంది. అందువల్ల ఈ 4 అంశాలు. ఇక 5వ అంశం కూడా ఉంది. 5వ అంశం ఏంటంటే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కంటిన్యూస్ తన యాక్టివిటీస్ ద్వారా లైవ్లో ఉండడము, తన అసర్ట్ చేసుకోవడము పొజిషను, క్షేత్రస్థాయిలో ఉండే ట్రాక్షన్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం. అది 2 రకాలుగా నిలబెట్టుకునే ప్రయత్నం. అది డిఫరెంట్ ఇష్యూస్ పైన కావచ్చు, అది గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్ ఇష్యూ కావచ్చు, అది రైతుల సమస్యలు కావచ్చు. నిరంతరం ఆ ట్రాక్షన్ క్షేత్రస్థాయిలో మెయింటైన్ చేయడం. దాంతోపాటు వరంగల్ లాంటి సభలు పెట్టడం ద్వారా కావచ్చు, ఈ ట్రాక్షన్ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తుంది. అందువల్ల ఈ 5 కారణాల రీత్యా బీఆర్ఎస్ తాను మళ్ళీ అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేయడం తప్పేమీ కాదు. వస్తుందా లేదా అనేది రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు కేటీఆర్ అన్నట్లు 3 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ అధికారంలోకి వస్తాడని, రాడని మనము జ్యోతిష్యాలు చెప్పలేము. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. మీకు దుబ్బాకలో, హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు 3000 ఓట్లే కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఎవరైనా ఊహించారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని? అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనము స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో కనుక వాళ్ళ తప్పులు సరి చేసుకొని వాళ్ళు కనుక పాజిటివ్ ఒపీనియన్, పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకోగలిగారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతినకుండా ప్రతిపక్షానికి అవకాశమే రాదు. ఈలోగా బీజేపీ తన ఇల్లు సదురుకొని తన తప్పులు సరి చేసుకొని ఒక బలమైన విపక్షంగా ముందుకు వచ్చింది అనుకోండి, జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీ పట్ల సానుకూల పవనాలు ఉన్నాయనుకోండి, అదొక రకంగా ఉంటుంది. బీఆర్ఎస్లో కనుక అంతర్గత పరిణామాలు, ఇప్పుడు కేసీఆర్ కవిత తిరుగుబాటు చూస్తున్నాం, లేదు ఇలాంటి అంతర్గత పరిణామాలు ఇంకేమైనా ఇబ్బంది పెట్టాయనుకోండి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. సో వెన్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్, సిచ్యువేషన్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. అందువల్ల కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి కారణాలు ఉన్నాయి. వ్యక్తం చేసే హక్కు ఆయనకుంది, ఆయన పార్టీ నాయకుడు కదా. దట్ ఇస్ ఎ గుడ్ ఇన్ పాలిటిక్స్ కదా, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. పాలిటిక్స్ ఈజ్ లైక్ స్పోర్ట్స్. సో క్రీడల్లో కూడా ఒక డక్అవుట్ అయినాక కూడా నేను సెంచరీ కొడతానన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. రైట్ ఆఫ్ చేసిన సందర్భాల్లో కూడా మీకు విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు మళ్ళీ అద్భుతంగా పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అద్భుతంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ స్పోర్ట్స్. అందువల్ల కేటీఆర్ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రదర్శించడం మంచిదే కదా. ట్రంప్ ట్రేడ్